శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాస్కులాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపారకరుణా సింధు జ్ఞాతం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాం. శ్రీ గురుభ్యో మహాగణాధిపతి నమ. జగద్వద్యుడైన జగద్గురు శ్రీ శారదాపేట శృంగేరి పాతీర్థ మహాస్వామి గారి యొక్క జీవిత చరిత్ర గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 12 చెప్పుకోవాలి. 11లో ఏం చెప్పుకున్నామంటే పై కార్యక్రమాలు జరపడానికి తగిన ఏర్పాటు చేయవలసిందిగా మఠాధికారులు ఆజ్ఞాపించారు. అక్కడితో ఆపాం. ఇప్పుడు ఎపిసోడు 12. మర్నాడు ఉదయం ఆ దేహాన్ని తుంగానదికి అవతల ఒడ్డున ఉన్న ఆదిశంకరాచార్య మందిరానికి తీసుకుని వెళ్ళారు. అక్కడ శ్రీ సన్నిధానం వారు కమండల తీర్థం అంటే ఆదిశంకర మందిర ప్రాంగణంలో ఉన్న నుయ్యి నుండి తోడిన నీళ్లతో పంచామృతాలతోనూ ఆ శరీరానికి అభిషేకం చేశారు. ఒక ఎర్రని శాలవులతోనూ కిరీటంతోనూ వజ్రాల పద్మరాగాల హారంతోనూ ఆ శరీరాన్ని అలంకరించారు. మంగళహారతి ఇచ్చిన తర్వాత ఆ శరీరాన్ని బంగారు పల్లకీలో పద్మాసనాకారంలో కూర్చోబెట్టారు. ఆ పల్లకీ మీద ఆ శరీరాన్ని జనంతో కిక్కిరిసి ఉన్న శృంగేరి వీధులలో ఊరేగించి మఠాన్ని తీసుకొచ్చారు. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీతో సహా వేల మంది భక్తులు తమ శ్రద్ధాంజలి సమర్పించారు. తర్వాత ఆ శరీరాన్ని నరసింహవనంలోని సంధ్యామండపానికి, ఇది జగద్గురువుల స్నానఘట్టం, తీసుకుని వెళ్ళారు. అక్కడ శ్రీ సన్నిధానం స్నానం చేసి తుంగాజలంతో గురువుల పార్థివ దేహానికి అభిషేకం చేశారు. ఏ ప్రదేశంలో శ్రీ మహాసన్నిధానం తమకు సన్యాస దీక్ష ఇచ్చి కమండలం అనుగ్రహించారు, అదే కమండలంతో ఇప్పుడు వారు గురువుగా శరీరానికి అభిషేకం చేశారు. ఆ సమయంలో వారి దుఃఖ ప్రవాహం గట్టలు తెచ్చుకుని పెళ్ళుకోవడానికి ప్రయత్నించింది. కానీ దృఢమైన నిశ్చయంతో ప్రయత్నపూర్వకంగా వారు దానిని నిలుపుకున్నారు. తర్వాత ఆ శరీరాన్ని పరమ గురువులైన శ్రీ చంద్రశేఖర భారతీయ మహాస్వాముల వారి అధిష్టానానికి తీసుకుని వెళ్ళారు. అక్కడ ఆ శరీరానికి పంచామృతాభిషేకం చేసి పూజ చేశారు. తర్వాత ఆ శరీరాన్ని 8 అడుగుల లోతు 10 అడుగుల చుట్టుకొలత ఉన్న తవ్వకంలో దింపారు. తర్వాత ఇంకా కిందికి 3 అడుగుల లోతు 2.5 అడుగులు చుట్టుకొలత గల మధ్యన గోతులను దింపారు. తర్వాత చిన్న గొయ్యిని తలపై భాగం వరకు కర్పూరంతోనూ ఇసుక పొరలతోనూ ఉప్పుతోనూ నింపారు. శ్రీ మహాసన్నిధానం వారి దండాన్ని 3 ముక్కలుగా విరిచి వారి కమండలం బద్దలుకొట్టి శాస్త్రంలో చెప్పిన ప్రకారం శరీరంతో పాటు ఆ గోతులు ఉంచారు. శాస్త్ర ప్రకారం వారి తల మీద కొబ్బరికాయలు కొట్టవలసి ఉంది. తమ పరమ పూజ్యులైన గురువుల శిరస్సు మీద అలాంటి పని చేయడానికి శ్రీ సన్నిధానం ఇష్టపడలేదు. అందుచేత శిరస్సు మీద సన్నని శంఖాగ్రహం అంటే శంకు అగ్రభాగంతో గీచి వేరుగా రాతి మీద 5 కొబ్బరికాయలు కొట్టారు. బయట గొయ్యి నింపివేసి దానిపైన మట్టితో చేసిన శివలింగం స్థాపించారు. తర్వాత సాయంకాలం శ్రీ సన్నిధానం ఆ శివలింగానికి పూజ చేశారు. రాత్రి కూడా ఆ సమాధి దగ్గర పూజ చేశారు. శ్రీ మహాసన్నిధానం సిద్ధి పొందడం శ్రీ సన్నిధానం మనసును ఎంతగానో కలవరపెట్టింది. వారి విషయం అనేక పర్యాలు ప్రకటించారు. ఆ సంవత్సరం నవరాత్రోత్సవాల్లో తుంగానదిని పూజించి వారి నదిలోని చేపల కోసం కొబ్బరి ముక్కలు ఇతర ఆహార పదార్థాలు నదిలో చల్లారు. ఆ రోజున వాటిని తినడానికి ఒక్క చేప కూడా పైకి రాలేదు. శ్రీ సన్నిధానం పక్కనే ఉన్న ఒక భక్తుడు అందుకు ఆశ్చర్యపడుతూ ఈ విషయం వారి దృష్టి తీసుకుని వచ్చాడు. అప్పుడు వారు గురువులు సిద్ధి పొందారు కదా పాపం, అందుకో చేపలు కూడా విలపిస్తున్నాయి, తమ మామూలు పనులు తీసుకున్న నీటిపై కూడా రావడం లేదు అని అన్నారు. నవరాత్రి సందర్భాల్లో కూడా వారు శ్రీ మహాసన్నిధానం వారి చిత్రపటాన్ని సింహాసనం మీద నిలబెట్టి ఆ దర్బార్ను తమ గురువుల సమక్షంలోనే జరుపుతున్నట్లు జరిపారు. తర్వాత 1949 అక్టోబర్ 19న శుక్ల సంవత్సరం ఆశ్వేజ కృష్ణ పంచమి శ్రీచరులకు శ్రీ శారదాపీఠంలో 36వ పీఠాధిపతులుగా పట్టాభిషేక ఉత్సవం చాలా వైభవంగా జరిగింది. 24/8/1990 నుండి 4/9/1990 వరకు శృంగేరిలో జరిగిన గణపతి వాక్యార్థ సభలో శ్రీ సన్నిధానం ఇలా అన్నారు: శ్రీ శృంగేరి శారదాపీఠంలో సుమారు 100 సంవత్సరాల నుండి గణపతి వాక్యార్థ సభలు జరపబడుతున్నాయి. ప్రారంభ దశలో కొద్దిమంది పండితులు మాత్రమే ఈ సభలో పాల్గొనేవారు. పండితుల సంఖ్య తక్కువగా ఉన్న శాస్త్రార్థ చర్చలు ప్రయోజనకరంగా పాండితీపూర్ణంగా ఉండేవనడంలో సందేహమే లేదు. మా గురువులైన శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారు శాస్త్ర ప్రచారంలో అత్యధిక శ్రద్ధ వహించి శాస్త్రార్థ సభ పరిధిని విస్తరింపజేశారు. క్రమక్రమంగా ఈ సభలోనే పాల్గొనే పండితుల సంఖ్య పెరిగింది. మొత్తం భారతదేశంలోని పండితులను ఆహ్వానించి సన్మానించడం జరిగింది.
మేము కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. ఈ సభను నిర్వహించి దీనిలో పాల్గొంటున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మా గురువులు తమ భౌతిక శరీరంతో ఇక్కడ లేనందుకు మా మనసులో చాలా బాధగా ఉంది. ఈ సభలో జరిగే శాస్త్రార్థ విచారణ ఒకరి మీద మరొకరికి ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడం కోసం కాదు, ఒక సిద్ధాంతాన్ని ఖండించడం కోసం కాదు, ఎవరైనా పండితుని కించపరచడం కోసం కాదు. అనావశ్యకములు, ఆగ్రహం కలిగించేవి అయిన ప్రశ్నలు వేయడాన్ని మా గురువులు ఎప్పుడు ఎన్నడూ అంగీకరించేవారు కాదు. ఏ పండితుడు ఏ విధంగానూ అవమానింపబడకుండా ఉండేటట్లు ఆయన చూసేవారు. వాక్యార్థ సభల్లోని విషయ చర్చ విద్యావర్ధకంగాను సన్మార్గ దర్శకంగాను నిర్దిష్టంగాను ఉండాలని వారు అభిలషించేవారు. మేము అదేవిధంగా సభ జరపగలం. మరొక సందర్భంలో శ్రీ సన్నిధానం ఇలా అన్నారు: కన్యాకుమారి నుండి నేపాల్ వరకు శృంగేరిని కీర్తిని వ్యాపింపజేసిన మన పూజనీయులైన గురుచరణులు ఈనాడు మన మధ్య లేకపోవడం గొప్ప దురదృష్టం. అయితే పరమేశ్వరుని లీలలను ఎవరు ఆపగలరు? ఏమైనా ఆ మహాయోగి అడుగుజాడల్లో నడవడానికి మేము దృఢ సంకల్పంతో ఉన్నాము. మహాపురుషుల స్మృతి మనకు సర్వదా మార్గదర్శకంగా ఉంటుంది. వారు మన ఆలోచనలోనూ చేతల్లోనూ ఉండి మనల్ని నడిపిస్తుంటారు. వారు మనం గుర్తించాలని అనుగ్రహం చేత మన నిర్ణయాలను పవిత్రం చేస్తూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది శ్రీ సన్నిధానం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. 1990 సెప్టెంబర్ మాసంలో తమ సద్గురుల ప్రథమారాధన యథావిధిగా నిర్వర్తించిన తర్వాత శ్రీ సన్నిధానం అందరినీ ఆశ్చర్యచకితులను చేసి అనుగ్రహ భాషణం ఇచ్చారు. ఆ భాషణలో ఇలా అన్నారు: మా గురువులు నిరుడు తమ భౌతిక శరీరాన్ని విసర్జించారు. అయితే ఆయన ఇక్కడ ఎక్కడికి వెళ్ళారు? ఒక సంస్కృత కవి భగవంతుడు ప్రార్థిస్తూ, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నావు? నిన్న నా హృదయంలో బంధించాను, ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు అంటాడు. అందుచేత మన గురుచరణలు మన హృదయంలో భద్రంగా ఉన్నారు. మనం నేత్రాలు మూసుకుని నిశ్చలమైన మనసుతో దృఢమైన భక్తితో ధ్యానం చేస్తే వారు తప్పకుండా మనకు దర్శనమిస్తారు. వారి మహిమ అలాంటిది. మనం వారి గుణాలన్నింటినీ వర్ణించజాలం, వారిని తగు విధంగా స్తుతింపజాలము. ఇక్కడితో ఎపిసోడ్ విరామిద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.